ఎలిజబెత్ అమ్మకి ప్రసవ కాలం వచ్చినప్పుడు కుమారుని కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరము ఉంచునని ఆమె పొరుగు వారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియా అని పేరు పెట్టేమంటారని అడిగారు. చుట్టాల బట్టలకి ఏరే పని ఉండదండి. వాళ్ళు ఏమంటారు తెలుసా? వచ్చినట్టునే తినంగా బాగున్నాడు, ఆరోగ్యంగా ఉన్నారు అనరు. అచ్చు ముక్కాలు నాన్నలాగా ఉంది అంటారు. అచ్చు వాళ్ళ అమ్మయ్యే కళ్ళు. అందుకే వీళ్ళు ఏం చేశారు? ఇంక మన ఇష్టాలు ఏంటో మన అయిష్టాలు ఏంటో చెప్పకుండానే బాబుకి యోహాను పేరు కాదు కానీ బాబుకి జకరియా 2 అని పెట్టామంటారా అన్నారట. ఎలిజబెత్ 1, ఎలిజబెత్ 2 ఎలా ఉంటారో జకరియా 2 అని పెడతారట. ఎవరికి? యోహాను గారికి. జకరియా 2 అని పెట్టమంటారు. అంటే అప్పుడు ఆవిడ వద్దండి మా ఆయన గారిని అడిగి చెప్తామన్నదని. ఉత్తమ భార్య అండి ఎలిజబెత్ అమ్మ. అయితే ఈ తరంలో అలా ఉన్నారా? ఇదిగో వాళ్ళ అమ్మమ్మ అక్షరం కలిసిలో పెట్టండి. అప్పయ్యమ్మ, అప్పయ్యమ్మలో ఆ కలిసిలో పెట్టండి అన్నారట. అప్పయ్యమ్మలో అప్పారావులో సుబ్బారావులో సు నడుతాను. అప్పయ్యమ్మ ఏం చేసింది? సొట్ల కలిసి చచ్చిపోయింది అప్పయ్యమ్మ. మీ సుబ్బయ్య ఏం చేస్తే సారా దాకా చచ్చిపోయింది అడుగుతాను. ఇప్పుడు ఈ అక్షరాలు సు కలాలట ఆ కలాలట అడుగుతున్నా. ఆ ఉత్తమ భార్యలు చూడండి. లేదండి మా ఆయన్ని అడిగి, ఆయన పెద్ద ఆయన్ని మా యజమాని అడిగి చెప్పండి. ఎంత మంచి భార్య అండి. ఇలాంటి భార్యలు ఉండాలండి. ఇప్పుడు పాట బాగుంటుంది, నా జీవితానికి ఒక అర్థం ఉందని. చక్కగా చూడండి. ఆవిడ అడుగుతుంది, లేదు సార్, లేదమ్మా లేదు, మీరు ఎంత మమ్మల్ని గౌరవించి మా ఇంటికి వచ్చారు, మా బిడ్డ బాగుందని చెప్పారు, అంత బాగా గౌరవించారు, దేవుని కృప నాకు ఉందని, ఈ వృద్ధాప్యంలో దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడని చక్కగా మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు, అందుకు వందనాలు. కానీ మా బిడ్డ పేరు విషయంలో మీరు కలగ చేసుకోకండి, ఎందుకంటే మా బిడ్డకి పేరు ఎట్టమని దేవుడు మా యజమానికి చెప్పాడు. ఆయన ఈయనకి చెప్పాడు, ఈయన మాకు చెప్పాడు. ఈయన వచ్చి చెప్పే వరకు మీరు ఏ పేర్లు పెట్టకండి అమ్మా అన్నారు. చక్కగా ఏం పేరు పెట్టమన్నాడంటే దేవుడు యోహాను అని పేరు పెట్టమన్నాడు. పేర్లు ఎలా ఉండాలి తెలిసి పిల్లలకి? దేవుణ్ణి స్ఫురించేలా, వాళ్ళ జీవితానికి అర్థము చేకూరేలా పెట్టాలి పేర్లు. అలా లేవు పేర్లు, అలా ఉన్నాయి పేర్లు. ఇప్పుడు విచిత్రమైన పేర్లు ఉన్నాయి. ఇప్పుడు రకరకాల పేర్లు. ఆడికి ఎవరికో పేరెట్టాడు. ఆడు ట్రంపు, ఇంకొకడు బుస్సు, చూసారా జార్జ్ బుస్, బోల్టు, అదిగో బోల్టు, అందరూ ఏ పేర్లు, దేవుని పేర్లు చూడండి. వాళ్ళకి దైవికమైన పేర్లు పెట్టారు. బిడ్డ పుట్టేశాడట, వాళ్ళ ఆయన దగ్గర తీసుకొచ్చి బాబు పేరు పెట్టమన్నారు, యోహాన్ అని పేరు పెట్టమంటే ఆవిడ అడిగింది, అయ్యో మీ ఆయన తాలీగా ఎవరు లేరు యోహాన్ అని పేరు,